జగన్ ఎప్పుడైతే అన్ని అన్ని నియోజకవర్గాల వాళ్ళని పిలిచి మాట్లాడారో కాస్త క్యాడర్కి ధైర్యం వచ్చింది. ఎందుకంటే క్యాడర్ కాస్త క్యాడర్ అయ్యారు, భయపడిపోయారు, వణికిపోవాల్సి వచ్చింది. వరుసబెట్టి జరిగినటువంటి దాడులతో వణికిపోయారని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. అసలు 5 ఏళ్ల పాటు ఎట్లా బ్రతుకుతాం అనేటువంటి స్టేజ్. అట్లని అటు తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్దామంటే అవమానకరంగా చూడబడతారు. అదే సందర్భంలో ఇక్కడ ఉందామంటే రోజు భయంగా బ్రతకాల్సి వస్తుంది. ఆ స్టేజిలో వణికిపోయినటువంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేక ఇప్పుడు ఏంటి అని ఎదురుచూపులు చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తాజా మీటింగ్ సందర్భంగా కార్యకర్తలకు అండగా ఉందాం అంటూ దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పి అటు ఎమ్మెల్యే అభ్యర్థులకి అట్లాగే పార్టీ తరఫున తను కూడా నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో కాస్త ధైర్యం వచ్చింది. అది ఒక సిస్టమేటిక్గా ఉండాలి. తెలుగుదేశం దగ్గరే నేర్చుకోవాలి. ఒక్కళ్ళని అరెస్ట్ చేస్తే 100 మంది వెళ్ళేవాళ్ళు, అక్కడికి వెంటనే లాయర్లు పరిగెత్తేవాళ్ళు, పోలీస్ స్టేషను కోర్టు పరుగులు పెట్టేవాళ్ళు. తద్వారా ఏదన్నా అంశం మీద విచారణ అయితే 41 నోటీస్ ఇవ్వండి స్టేజిలోనే ఉండేది. ఆ జడ్జిమెంట్ కాపీలే ఇప్పుడు ఉపయోగపడతాయి. అదే సందర్భంలో 7 ఏళ్లలోపు వాటికి అరెస్టే చేయొద్దు అనేటటువంటి పాయింట్, రాజకీయ కక్ష సాధింపు అన్నటువంటి వాటిది విచారణ మాత్రమే అన్నటువంటి కాన్సెప్ట్ ఇలాగే నడుస్తూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అదే తరహాలో రావాలంటే ఆ తరహాలో ఇక్కడ నడవాలి. ఆ తరహాలో టీంని ఏర్పాటు చేసుకోవాలి. చేస్తుందా జగన్, చేస్తారా చూస్తున్నది క్యాడర్.